హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ఇంకొక హెల్దీ రెసిపీస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్, క్యాలరీస్ అన్ని రకాలుగా ఉండే ఒక హెల్దీ ప్రోటీన్ పాలపొడి పౌడర్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదొకటి చేసి పెట్టుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉందని అనుకోవచ్చు. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. నేను ఇక్కడ 5-6 రకాల డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. వాటన్నిటిని సమపాలంగా అంటే సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ బాదం పప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత గోడంబిని కూడా తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను చూపించే అన్ని డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక రకంగా మన బాడీకి చాలా అవసరం. ఈ జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళకైనా సరే, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా సరే, లేదంటే డైట్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత నేను ఇక్కడ పిస్తా కూడా తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇక్కడ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవి టేస్ట్కి చాలా బాగుంటాయి. వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలానికి మనము ఏది హెల్తీగా తీసుకోవడం కుదరడం లేదు కాబట్టి, అలాగే బయట దొరికే పాలపొడి కన్నా మనం ఇంట్లో చేసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మనం ఒకసారి చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ మనము టీ కాఫీకి బదులు దీన్ని పాలల్లో వేసుకొని తాగడం వల్ల మనకు బాడీకి అవసరమైన అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని రకాలుగా అందుతాయి అన్నమాట. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకొని మిగతా అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనము ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే 15 నుంచి 20 రోజులు బయట పెట్టుకోవచ్చు. అదే మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 3 మంత్స్ వరకు మనం ఈ పౌడర్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇవి జుట్టుకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి తినడం వల్ల హెయిర్ ఫాల్ నుంచి బాధపడే వాళ్ళకైనా సరే ఈ ప్రోటీన్ పౌడర్ అనేది బాగా పనిచేస్తుంది. 40 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకైనా, లేదంటే చిన్నపిల్లలకైనా, వర్కింగ్ ఉమెన్స్కైనా, లేదంటే హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకైనా సరే ఈ పౌడర్ అనేది మనము పియడం వల్ల డైలీ పాలలో వేసుకొని తాగడం వల్ల మనకు బాడీకి కావాల్సిన అన్ని రకాల హెల్దీ బెనిఫిట్స్ అన్నిటి వస్తాయన్నమాట. ఇలా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒకసారి మొత్తం అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనకు కావాల్సినవన్నీ వేసుకొని మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే బయట తిరిగి వస్తారు కాబట్టి హెల్దీగా ఏదైనా తినాలి తాగాలి అన్నప్పుడు వాళ్ళకి చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా డైలీ ఒకసారి ఈ పౌడర్ని తాగడం వల్ల వాళ్ళకు చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ పౌడర్ని ఒకసారి ఇచ్చి పంపించడం వల్ల వాళ్ళు కూడా ఒకవేళ పాలలో వేసుకునే వీలు కాకపోతే వాళ్ళు డైలీ ఒక 2 స్పూన్ తీసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ మనం దీంట్లో టేస్ట్ కోసం అలాగే స్వీట్నెస్ కోసం డ్రై అంజూరా పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి.